హాయ్. యాజ్ ఏ ఇంటర్నేషనల్ స్టూడెంట్ మీరు యూఎస్లో బిజినెస్ పెట్టొచ్చు. యాజ్ ఏ F1 స్టూడెంట్ మీరు ఓన్లీ ప్యాసివ్ ఇన్వెస్టర్ లాగా ఉండాలి. ఒకవేళ మీరు ఓపీటీ స్టూడెంట్ అయితే మీరు ఏ బిజినెస్ పెట్టినా మీరు దానికైతే మినిమం వర్క్ అయితే చేయాలి. సో మీరు ఓపీటీ స్టూడెంట్ అయ్యి మీరు ఏ బిజినెస్ పెట్టినా మీ స్టెమ్కి రిలేట్ అయితే వర్క్ అయితే చేయాలి. మినిమం 20 hours to 40 hours మ్యాక్స్ అనమాట. ఇప్పుడు మీరు స్టెమ్లోకి వెళ్ళినప్పుడు మీరు అయితే ఒక ఎంప్లాయర్ని ఫైండ్ చేసుకోవాలి. వాళ్ళ కింద మీరు వర్క్ చేయాలి. కో ఫౌండర్ అవ్వచ్చు, ఎంప్లాయర్ ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. వాళ్ళు మీకు పే రోల్ అనేది రన్ చేయాలి. ఎందుకంటే మనకి ఇక్కడ ఎంప్లాయర్ ఇంకా ఎంప్లాయీ రిలేషన్షిప్ అనేది ఉండాలి. మీరు అనుకుంటే ఆ రిలేషన్షిప్ కాదు. ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తప్పే ఉందే. ఎంప్లాయర్ రిలేషన్షిప్ అనేది వాళ్ళు మిమ్మల్ని సూపర్వైజ్ చేయాలి. మీకు పే రోల్ అనేది రన్ చేయాలి. మీరు W2 మీద మాత్రమే వర్క్ చేయాలన్నమాట. సింగిల్ మెంబర్ LLC, కామర్స్ ఇంకా డిజిటల్ మార్కెటింగ్ అనమాట. కామర్స్ అనేది నేను మైండ్లో అయితే ఫిక్స్ ఎప్పటి నుంచో ఉంది. ఎందుకంటే నాకు క్వాలిటీ ఎక్స్పీరియన్స్ అనేది ఉండేది ఒక 5 years బ్యాక్. సో నేను దాని మీదనే ఇంకోటి వర్క్ చేసుకుందాం అనుకుంటున్నాను. కాకపోతే ఇంకొక వేలో నేను డిజిటల్ మార్కెటింగ్ మీద కూడా కాన్సన్ట్రేట్ అనేది చేస్తున్నాను. అది కన్ఫర్మ్ అయిన తర్వాత మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను.